మారింది డేట్ మాత్రమే, అతని సంకల్పం కాదు. మారింది తుఫాన్ వచ్చే డేట్ మాత్రమే, అది క్రియేట్ చేసే విధ్వంసం కాదు. మారింది పెద్ది సినిమా యొక్క డేట్ మాత్రమే, అది క్రియేట్ చేసే బాక్స్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ కాదు. నార్త్ నుంచి మొదలు పెడితే సౌత్ వరకు ప్రతి ఏరియాలో కూడా పెద్ది సినిమాతో గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే జెండా పాతబోతున్నాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నిజంగా ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చారా? ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చారా? ఆ సర్ప్రైజ్ కి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి లిటరలీ చెప్పాలంటే పూనకాలు వస్తున్నాయనే చెప్పాలి. ఆ పోస్టర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో అయితే ట్రెండ్ అవుతుంది పెద్ది సినిమా హ్యాష్ ట్యాగ్. నిజంగా బుచ్చిబాబు గారు, మీకు తెలీదా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో? ఇంకా ఆ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే, ఆ పోస్టర్ లో మన రామ్ చరణ్ గారి లుక్స్ చూసిన తర్వాత ఇది నేను కంపేర్ చేస్తున్నాను అనుకోండి, ఏమైనా అనుకోండి, ఈ పెద్ది సినిమా ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నా, ఈ పెద్ది సినిమా ఏదైతే ఉందో రామ్ చరణ్ గారి కేజీఎఫ్, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఇచ్చి పడేస్తాడు ఈ సినిమాతో. మాస్ జాతర అంటే ఎలా ఉంటదో ఏప్రిల్ 30 కాదు, ఏప్రిల్ 29 నైట్ పడే ప్రీమియర్స్ దగ్గర నుంచి అయితే రామ్ చరణ్ గారు అయితే చూపిస్తారు. ఇదైతే రాసి పెట్టుకోండి. ఆ పోస్టర్ లో రామ్ చరణ్ గారు లుక్స్ చూసుకుంటే దీన్ని అమ్మ నిజంగా మాస్ కి అమ్మ మొగుళ్ళలాగా అయితే రామ్ చరణ్ గారు అయితే కనపడుతున్నాడు. ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ చూడండి, ఆ ఇంటెన్సిటీతో కూడిన ఆ బాధం చూడండి, ఆ ముఖం మీద రక్తం మరకలు చూడండి, ఆ మెడ కింద రక్తం చూడండి. నిజంగా ఏదో ఇంటెన్సిటీతో కూడిన సీన్ అయితే అక్కడైతే జరుగుంటది. దాంట్లో నుంచి ఉప్పొంగే ఆవేశం ఎలా ఉంటుందో మనం అయితే స్క్రీన్ పైన పెద్ది సినిమా రిలీజ్ అయిన రోజు అయితే చూస్తాం. నిజంగా బుచ్చిబాబు గారు ఏదో గట్టిగా వండైతే పెట్టాడు. అది క్లాస్ కాదు, ఓరన్నాటు మీల్స్ అనమాట. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. మే 1వ తారీఖున, మే 1 అనమాట, లేబర్స్ డే అంటే కార్మికుల దినోత్సవం. ఆ రోజు అయితే హాలిడే. నెక్స్ట్ మే 2, మే 3 వీకెండ్ అనమాట. ఈ విధంగా పెద్ద సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ ప్లస్ అద్భుతమైన 4 days కలిగిన వీకెండ్ అయితే ఉంది. కాబట్టి మార్చి 27 నుంచి ఏప్రిల్ 30వ తారీఖుకి రావటం ఏదైతే ఉందో దాంట్లో అంత నష్టం అయితే జరగలేదు, ఇంకా లాభమే ఈ సినిమాకి అయితే జరిగింది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చెప్తున్నాను కదా, తుఫాను ఎప్పుడొచ్చినా సరే అది క్రియేట్ చేసే విధ్వంసం మరింత పెరిగి తప్ప తక్కువ అయితే అవదు. కాబట్టి మార్చి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు అయితే సినిమా అయితే వెళ్ళింది. కానీ దాంట్లో దాగున్న లావా ఏదైతే ఉందో అది పేల్తే ఏ రేంజ్ లో ఉంటుందో, దాని ఇంటెన్సిటీ ఏ రేంజ్ లో ఉంటుందో, దాని ఉష్ణోగ్రత ఏ రేంజ్ లో ఉంటుందో అదైతే ఏ మాత్రం అయితే తగ్గలేదు. దాని యొక్క వేడిని ఏప్రిల్ 30వ తారీఖున మనం అయితే చూస్తాం అంతే. నిజంగా ఈ రేంజ్ పోస్టర్ వస్తుందని నేనైతే అసలు ఊహించలేదు. అసలు ఈ రోజు పోస్టర్ వస్తుందన్న ఇన్ఫోనే లేదనమాట, ఎవరికి లేదు. ఏదో సర్ప్రైజ్ వస్తుందన్నారు. బుచ్చిబాబు గారు అయితే డేట్ అయితే ఇచ్చేశారు. తీరా కట్ చేస్తే రామ్ చరణ్ గారి అకౌంట్ నుంచి పోస్టర్ అయితే పడింది. నిజంగా ఫ్యాన్స్ క్రిస్మస్ లో కావచ్చు, క్రిస్మస్ హాలిడేస్ లో కావచ్చు, సంక్రాంతి హాలిడేస్ లో కావచ్చు, మన రిపబ్లిక్ డే కావచ్చు, అప్డేట్ వస్తుందని వెయిట్ చేస్తానే ఉన్నారనమాట. చివరాఖరికి ఈ రోజు అయితే అప్డేట్ అయితే వచ్చింది, పోస్టర్ అయితే వచ్చింది. ఈ రోజు వచ్చిన పోస్టర్ చూసిన తర్వాత ఇన్ని రోజులు చేసిన వెయిటింగ్ మొత్తం కూడా అలా ఎగిరిపోయిందనే చెప్పాలి. అంత హై ఇచ్చే పోస్టర్ అయితే వీళ్ళైతే దింపారు. అసలు ఈ పోస్టరే కాదు, పెద్ద సినిమా నుండి రాబోయే రోజుల్లో ఏది రిలీజ్ అయినా అది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అంతే హై అయితే వస్తే, ఇదే ఫిబ్రవరిలో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ అయితే వచ్చేస్తే, దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా మరి కొద్ది రోజుల్లోనే మన ముందుకైతే వచ్చేస్తే, కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. అసలు సినిమా టీం కి వేరే ఆప్షన్ కూడా లేదనమాట. సినిమా జస్ట్ ఒక 30 రోజులు ఎదరికెళ్ళింది అంతే. అంత లోపల వీళ్ళు ఏమి ప్రమోషన్స్ అన్ని ఆపేస్తారని మీరైతే అనుకోవద్దు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఈ పెద్ద సినిమాకి అద్భుతమైన ప్రమోషన్స్ అయితే మన రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు అయితే ప్లాన్ చేసి అయితే పెట్టారు. ఇంకా చాలా మంది కొద్దిగా విష ప్రచారం అయితే చేశారు కదా, సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది, అవుట్పుట్ సరిగ్గా రావట్లేదు, అది ఇది అని. సినిమా ఎక్కడికి వెళ్ళలేదు, 1 నెల అయితే పోస్ట్ పోన్ అయింది. ఈ నెల 5వ తారీఖు నుంచి రామ్ చరణ్ గారు షూటింగ్ లో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఎండింగ్ కి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ కాపీ అయితే రెడీ అయిపోద్ది.
అవసరం అయితే సెకండ్ యూనిట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో కూడా దిగి ఆన్ ఏ టైం ఈ సినిమాని అయితే పూర్తి చేసే పనుల్లో వీళ్ళైతే ఉన్నారు. కాబట్టి ఈసారి ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అయితే ఉండదో. ఫ్యాన్స్ అయితే ఇదైతే 100కి 1000% అయితే ఫిక్స్ అయిపోవచ్చు. మరి అదనమాట మ్యాటర్. మాస్ మూల విరాట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఆగమనం ఏప్రిల్ 30, 2026. మరి ఇందాక వచ్చిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.